It's nobody, can't go slow. I gotta hit that body. I'm the top for the ఓకే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే కెమెరా కొన్నాను నేను. సో యాక్చువల్గా నేను లాక్డౌన్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఉండే, యూట్యూబ్ ఛానల్. అప్పుడు మన దగ్గర ఒక కెమెరా లేకుండే, ప్లస్ మంచి క్వాలిటీగా వీడియో తీయడానికి కెమెరా లేకుండే, మళ్ళీ వాయిస్ అంతా డిస్టర్బింగ్ వస్తుండే, మైక్ కూడా లేకుంటుండే. సో అప్పుడు అయినా కూడా చేసిన, కాకపోతే అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల ఆ ఛానల్ని అటే వదిలేయాల్సి వచ్చింది. సో మళ్ళీ బైక్ మీద వ్లాగ్స్ చేద్దామని చాలాసార్లు అనుకున్నా. వ్లాగ్స్ చేయడానికి, బైక్ మీద వ్లాగ్స్ చేయడానికి అయితే పక్క ఒక కెమెరా కావాల్సి ఉండేది. అంటే వ్లాగ్స్ చేయడానికి కాకపోయినా కూడా నేను నార్మల్గా బైక్ మీద వీడియోస్ తీసుకోవడానికన్నా బైక్ వ్లాగ్స్ తీసుకుందామని చాలాసార్లు అనుకుండే. కాకపోతే దానికి ప్రాపర్ కెమెరా లేకుంటుండే, నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేకపోతుండే కొనుక్కోవడానికి, అఫోర్డ్ చేయలేకపోతుండే. సో ఫైనల్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక కొన్నా. ఎందుకు కొన్నా అంటే యూట్యూబ్ ఛానల్ కోసమే కొన్నా అని అనుకోలే, కాకపోతే ముందు నుంచే కొందామని అనుకున్నా. కాకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, దానికన్నా యూజ్ అవుతుంది అని అనుకునుండే. సో కెమెరా కొనడానికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కావచ్చు, మేబీ అట్లనే అనుకోవచ్చు. సో తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేసిన, ఫోన్తో రికార్డ్ చేస్తుండే. ఫస్టే కొందాం అనుకున్నా, కానీ ఏం పోజ్ చేయకుండా ముందే కెమెరా కొని పోజ్ చేస్తానో లేదో తెలియనప్పుడు ఎందుకు కొనడం అని కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం, కొన్ని రోజులు వీడియోలు చేసినాక ఆలోచిద్దామని అనుకునే. సో తర్వాత వీడియోలు పోజ్ చేసిన, ఫోన్తో చేస్తున్నా. సో నా ఫోన్లో బ్యాటరీ ఉండదు, బేసిక్గా నా ఫోన్లో బ్యాటరీ ఆగదు, ప్లస్ స్టోరేజ్ కూడా రన్ అవుట్ అయిపోయింది. కెమెరా కూడా కొంచెం పాత మోడల్, కెమెరా కూడా సరిగ్గా రాకపోయేది, వాయిస్ కూడా సరిగ్గా రాకపోయేది. సో ఫైనల్గా అందుకే ఇదే పర్ఫెక్ట్ టైము. నాకు కూడా కొనుక్కోవాలని ఉండే కెమెరా, యూట్యూబ్ ఛానల్ కోసం కాకుండా కూడా పర్సనల్గా కెమెరా కొనుక్కుందామని చాలాసార్లు అనుకునే. సో ఫైనల్లీ కెమెరా కొన్నా. ఐ విల్ పోస్ట్ గుడ్ కంటెంట్ ఫ్రమ్ నౌ. అంటే కొంచెం గుడ్ కంటెంట్ అని కాదు, క్లారిటీగా ఉన్న కంటెంట్, కొంచెం క్లారిటీతో పోస్ట్ చేస్తా. కనీసం వీడియో చూసిన కన్నా చిరాకు రాకుండా. అప్పుడప్పుడు నాకే చిరాకు వచ్చేది, ఆనెస్ట్గా చెప్పాలంటే. నా వీడియో చూసినప్పుడు నాకే చిరాకు వచ్చేది, అరే బా క్వాలిటీ లేదు, సౌండ్ లేదు, నేనే క్వాలిటీ లేని వీడియో చూసినప్పుడు జనాలు ఎట్లా చూస్తారు వీడియో అని చాలాసార్లు అనుకున్నా. సో అందుకోసం ఈ కెమెరా కొన్న కెమెరా వచ్చేసి DJI Osmo Pocket 3. సో ఇది మన ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇది ఇప్పుడే చూస్తున్నాను, నాకు కూడా తెలియదు. సో దీన్ని కెమెరాని ఫోన్ నుంచి ఆపరేట్ కూడా చేయొచ్చు మనకు కావాల్సిన యాంగిల్స్కి. సో ఇట్లా. సో బేసిక్గా ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ దీనికైతే మెమరీ కార్డ్ కావాలి. ఇంటర్నల్ మెమరీ ఉండదు, మెమరీ కార్డ్ కావాలి. నేను క్రియేటర్ కాంబో ఉన్నా. సో నాకు వచ్చేసి $540 అమౌంట్, అది అప్రాక్సిమేట్లీ ఇట్స్ ఒక 50,000 చిల్లర INRలో. అయితే ఒక మైక్ వచ్చింది, ప్లస్ ఒక బ్యాటరీ వచ్చింది, బ్యాటరీ హ్యాండిల్ వచ్చింది, కింద సపోర్ట్ పెట్టుకోవడానికి కూడా ఒక హ్యాండిల్ వచ్చింది, చూపిస్తా. ఇది ఒక హ్యాండిల్ వచ్చింది, ఇది బ్యాటరీ, ఇది హ్యాండిల్, ప్లస్ ఒక చిన్న బ్యాటరీ హోల్డర్ కూడా వచ్చింది. ఇంకా ఒక దారం వచ్చింది. ఇంకా బైక్కి మౌంట్ చేసుకోవడానికి నేను సపరేట్గా ఆర్డర్ పెట్టుకున్నాను. సో బైక్ ఏం లేదు, కానీ ఒక బ్యాటరీ ఎన్ని రోజులు అవుతుందో ఇంకా నేనేం వాడలేదు. క్లారిటీ అయితే ఇది వస్తుంది, క్లారిటీ చాలా బాగుంది. బేసిక్గా ఫోన్లో కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ దానికి కనెక్టర్ తీసుకొని ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ కనెక్టర్ పెట్టి, కేబుల్ పెట్టి ల్యాప్టాప్లో లోడ్ చేస్తున్నా. ఎందుకంటే యాప్లో నుంచి లోడ్ చేయడానికి అన్ని ఫోన్లో స్టోర్ అవుతాయి. సో మన ఫోన్లో అంత స్టోరేజ్ స్పేస్ కూడా లేదు. సో మైక్ క్వాలిటీ నేను ఇంకా చూడలేదు, మైక్ క్వాలిటీ వీడియోలో తెలుస్తుంది. సో అప్కమింగ్ వీడియోలో తెలుస్తుంది అసలు ఎట్లుంది ఏంటి అని. ఇదైతే ఒక ఆప్షన్ మంచిగా ఉంది, ఇట్లా రొటేట్ చేసుకోవడానికి. సో మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫోన్లో నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఫేస్ని డిటెక్ట్ చేసి చేయాలంటే కూడా చేస్తుంది. స్టార్ట్ ఫేస్ డిటెక్ట్ని. ఇప్పుడు నా ఫేస్ డిటెక్ట్ అవుతుంది. సో నేను తిరిగిన సైడ్కి ఆ కెమెరా అయితే తిరుగుతుంది. సో నేను ఇట్లా తిరిగినా కూడా కెమెరా నా ఫేస్ని కవర్ చేయడానికి
ఆటోమేటిక్గా ఫేస్ డిటెక్ట్ అవుతుంది. అది ఆన్ చేయాలి కంపల్సరీ. సో అది ఆటోమేటిక్గా అయితే రావట్లేదు, ఆటోమేటిక్గా ఏం డిటెక్ట్ చేయదు, మనకు కావాల్సి వస్తున్నాయి. ఫోన్లో నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, దాన్ని ఆ స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది, అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ మన చెయ్యి పట్టదు. సో ఫోన్లో నుంచి బెటర్ ఆప్షన్ అది. మళ్ళీ ఇప్పుడు నేను ఫేస్ డిటెక్షన్ ఫోన్లో నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా తీసేస్తే పోయింది. సో ఇప్పుడు నన్ను డిటెక్ట్ చేయదు అది. సో ఇంతే గైస్. ఇంకేమన్నా ఈ కెమెరా గురించి అప్డేట్స్ ఉంటే బాగున్నా బాగాలేకపోయినా మనకు ఆప్షన్ లేదు, వాడాల్సిందే. సో ఐల్ సీ యూ గైస్ నెక్స్ట్.